వరదాయిని నీ సరసము కోరే సన్యాసిని. గడ్డి మొత్తం ఎందుకలా పీకుతున్నారు? నువ్వు ప్రేమించి ఏం పీకవరని నన్నెవరూ అడగకూడదు సంపు. అందుకే గడ్డి పీకుతున్నా. ప్రేమించిన ప్రేమికుడు గడ్డి పీకడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని నేను కొనసాగించాలి కదా. మీరు భలే సరదాగా మాట్లాడతారు. నేనెప్పుడూ అంతే. అసలు ఆ మాటకొస్తే చిన్నప్పటి నుంచి నేను సరదారాయుణ్ణి. నేను అదృష్టవంతురాల్ని. కాదు, నేను అదృష్టవంతుణ్ణి. ఆ మాటకొస్తే మనం ఇద్దరం అదృష్టవంతులమే. కరెక్ట్గా చెప్పావు. మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలం. పెళ్లికి ముందు లవ్లో కొన్ని సరదాలు సరసాలు ఉంటే బాగుంటుంది. అంటే అంటే మనం చాలా సబ్జెక్టుల గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఏం సబ్జెక్టు? లవ్ అండ్ రొమాన్స్ సబ్జెక్ట్. చెప్పాడు. అబ్బా, నేనెంత గొప్పగా పాడితే మాత్రం ప్రతిసారి నన్ను ఇలా పాడమను ఏం బాలేదు. పాడితే ఇద్దరం కలిసి డ్యూయట్ పాడదాం. ఏం వద్దు, మాట్లాడుకుందాం. అలాగే. అన్నట్టు నీకు చదువుకునేటప్పుడు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? కెమిస్ట్రీ. సూపర్. మనకు కూడా వర్కౌట్ అవ్వాల్సిన సబ్జెక్ట్ అదే కదా. ఏంటి? అదే, మనకు కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి కదా అంటున్నాను. ఏంటో నాకు ఈ కెమిస్ట్రీలో వర్కౌట్ అవ్వడాలు ఇవన్నీ తెలీదు బాబు. నేనున్నది అందుకేగా. నేను నీకు చెప్తా. మన ఇద్దరం ఇప్పుడు ఒక ప్రయోగం చేద్దామా? ప్రయోగమా? అవును, పొటాషియం అయోడిన్ సల్ఫర్తో ప్రయోగం చేద్దాం. ఏంటి? పొటాషియం అయోడిన్ సల్ఫర్తోనా? అదేంటి సల్ఫర్ 2 సార్లు? మరి అందులోనే ఉంది ప్రయోగం మొత్తం. ఏం అర్థం కాలేదు కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటి ప్రయోగం? నువ్వు ఈ మాత్రం ఉత్సాహం చూపిస్తే నేను చెల్లరేగిపోను. పొటాషియం శాస్త్రీయ నామం ఏంటి? కే. మరి అయోడిన్? ఐ. సల్ఫర్? ఎస్. మళ్ళీ ఇంకోసారి సల్ఫర్? ఎస్. ఇప్పుడు ఆ 4 అక్షరాలు కలిపి చదువు. పొటాషియం అయోడిన్ సల్ఫర్ కిస్. ఏంటిది? సంపు, నేనేమన్నా మనులు అడిగానా మాణిక్యాలు అడిగానా? కానీ ఖర్చులేని ఒకే ఒక్క ముద్దే కదా అడిగాను. పైగా మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి అడుగుతున్నాను. ప్లీజ్ ఒక్కటివ్వవా? చిప్పాడు. బుగ్గ మీది. అబ్బా, ఇది కాదు. ఆ పొటాషియం అయోడిన్ సల్ఫర్ కావాలి ప్లీజ్. ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు, నువ్వవేం పట్టించుకోకు. ఈ టైంలో ఎవర్రా డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా? అబ్బా, ఈ బాస్ రాక్షసుడు ఇప్పుడు ఫోన్ చేస్తాడేంటి? కట్ చేస్తామంటే మళ్ళీ చేసి తగలాడతాడు. అటెండ్ చేసి తగలాడదాం. బాసు ఎక్కడ్రా? నేను సంపు కలిసి ట్యాంక్ బండ్ వెళ్దాం అనుకున్నాం. ట్రాఫిక్ భయపడి మధ్యలో ఆగిపోయి ఒక పార్క్లో కూర్చుని ఉన్నాం. ఏ పార్క్ రా? అదే రోడ్ నెంబర్ 42లో ఒకటి ఉంటుంది కదా, ఆ పార్కు. అవునా? ఓ, ఆ పార్క్లో ఉన్నావు నువ్వు? అవును బాసు. సరేరా, మనం కలుద్దాం. తప్పకుండా బస్సు. నేను సంపుని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక వచ్చి కలుస్తాను బస్సు. లేకపోతే ఇంటికి వచ్చేస్తారా? ఇంటికి రావడం ఏంట్రా, నేనే వచ్చి నిన్ను కలుస్తాను. బస్సు మీరంతా శ్రమ తీసుకుని రావట్లే బస్సు, నేనే వస్తాను. రేయ్, నేనేమంత శ్రమ తీసుకోలేదులే. ఆల్రెడీ పార్క్ బయటే ఉన్నా. ఏంటి? అవునరా, పార్క్ బయటే ఉన్నా. ఇటు చూడు. ఇటు ఇక్కడ. మా బాస్ రాక్షసుడు. ఏంట్రా? అదే బాసు, మా బాసు అంటున్నాను. రేయ్, సాంప్రదాయాన్ని ఆటో ఎక్కించి పంపించేసి. బాసు, ఆటో ఎక్కిస్తే బాగోదు బాసు. నేను వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తర్వాత వచ్చి కలుస్తాను బాసు. రే, చెప్పింది చెయ్యి.
బస్ బస్ బస్. సంపు, ఇవాళ మనకు కెమిస్ట్రీ ల్యాబ్ మూతపడిపోయింది. ప్రయోగం చేయకుండానే వికటించింది. నా కర్మ. పద సంపు, నా బాస్ రాక్షసుడు నన్ను తింటున్నాడు. నువ్వు ఇంటికి బయలుదేరు, ఆటో ఎక్కిస్తాను. పద. పద. బాబు, కావేరీ నగర్. రండి సార్, ఎక్కండి. సంపు, వెళ్ళగానే ఫోన్ చేయి. అలాగే రూత్. జాగ్రత్త. బాయ్. బాయ్. ఏంటి సార్, ఆఫీస్లోనేమో మమ్మల్ని కనీసం మాట్లాడుకునేవారు, ముద్దు ముచ్చట్లు ఆడనివ్వరు. కోట్లు ఖర్చు పెట్టి ఆఫీస్ కట్టిస్తే మీరు లవ్వాడుకుంటున్నారా అంటూ, మీరు లవ్వాడుకోవడానికి ఆఫీస్ కట్టానని నానా మాటలు అంటారు. ఇప్పుడు పబ్లిక్ పార్కులో కూడా మమ్మల్ని ప్రశాంతంగా లవ్వాడినివ్వరా? నా పాటికి నేను కూర్చుని గడ్డి పిక్కుంటూ ఉండి లవ్వాడుకుంటూ ఉంటే మీరు వచ్చి ప్రాణాలు తోడేస్తున్నారు. ఏంటి సార్ మీ బాధ? ముందు కార్ ఎక్కరా. ఆ కోపం నాకు రావాలి, మీకు కాదు. ఎక్కరా. సరే సరే, అంత కోపం వద్దు, ఎక్కుతున్నా. నువ్వెందుకు ఇంకా బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చున్నావే? నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందే. భర్తని సరిచేసుకోవడం భార్య ధర్మం. డబ్బు సంపాదించడానికి ఏదో బుద్ధి గడ్డి తిని తప్పు పనిచేశాడు అంతే తప్ప వేరే రకంగా అతనికి చెడు తిరుగుళ్ళు, చెడు అలవాట్లు లేవు కదా. ఇప్పుడు తప్పు తెలుసుకుని నీతో కలిసి మంచిగా బతకాలనుకుంటున్నాడు. నువ్వనుకున్నదే చెయ్యి. ఈ కేసులో నుంచి ఎలాగోలా బయటికి తీసుకొచ్చి మనింటికి తీసుకొచ్చే. మా కళ్ళ ముందే ఉందరు. నీ బుద్ధేంటే మరీ ఇలా తయారయ్యింది? అట్లాంటి ఆడుతో పిల్లని మళ్ళీ కలిసి బతకమంటున్నావా? దాని జీవితం ఏమవుతుందో ఏంటో అనని కాస్త కూడా భయం లేదా నీకు? ఈ ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఆ తప్పు తెలుసుకుని మంచిగా బతకాలనుకునేవాళ్లు ఎంతమంది ఉన్నారు? ప్రణయ్ అనుకుంటున్నాడు అతను మానసికంగా ఎంత కృంగిపోకపోతే తన మానసిక ఆరోగ్యం సరిలేదని డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించమని కోరుకుంటాడు. ఏయ్, అవన్నీ ఒట్టి దొంగ నాటకాలే. నువ్వు వాటిని నమ్ముతున్నావు. అలా నాటకాలాడేవాడే అయితే వేరే కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఈ శిక్ష నుంచి తప్పించమని కోరుకుంటాడే తప్ప నా మానసిక ఆరోగ్యం సరిలేదు, డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించమని అడుగుతాడా? వాడు బాగా ముదిరిపోయి ఉన్నాడే, నీకు అర్థం కావటం లేదు. ఒక్కసారి తప్పు చేశాడు కాబట్టి మీరింకా అదే దృష్టితో చూస్తున్నారు. ఒక మంచోడు చెడ్డోడైతే మారడేమో కానీ ఆల్రెడీ ఒక తప్పు చేసినవాడు మంచిగా మారాడు అంటే మళ్ళీ అలాంటి తప్పు చెయ్యడు. నీకంతా ప్రపంచం తెలిసొచ్చినట్టే మాట్లాడుతూ ఉంటావు. ఏంటి, మీకు కాస్తైనా బుద్ధుందా లేదా? ఇంకాస్త గట్టిగా అరవండి. వీధి చివరి దాకా మనింటి సంగతులన్నీ తెలియనివ్వండి. ఇప్పుడు మాత్రం ఏం తెలియలేదా ఏంటి? అందరికీ తెలుసు మన సంగతి. అందుకని ఇంకా ఉన్న పరువు కూడా తీసుకుంటావా? ఆ నోరుకి అద్దు పొద్దు ఏమైనా ఉందా? రాను రాను గయ్యాళ్ళ తయారవుతున్నావే. అవును, నోరెత్తితే గయ్యాళితనమే అయిపోతుంది. మీరు మాత్రం ఏదో మాట్లాడకుండా ఉన్నట్టు. అమ్మా, ఇద్దరు మాట్లాడడం ఆపుతారా? ఇంకొక్క మాట వినపడ్డానికి వీల్లేదు చెప్తున్నా. నానా, ఒకప్పట్లో నేను అన్నింటికీ కంగారు పడిపోయేవాడిని, భయపడిపోయేవాడిని. దాంతో కోపం వచ్చేసి గట్టిగా అరిచేసేవాడిని. కానీ ఇప్పుడు కాస్త స్థిమితంగా ఆలోచించి అవతల పిల్లలకి కాస్త స్వేచ్ఛనివ్వాలి,
సొంతంగా ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ జీవితాన్ని వాళ్లే సరిదిద్దుకునే తత్వం అలవర్చుకోవాలని తను తప్పు చేసినా క్షమించి ఇప్పుడు మోసపోయినా నువ్వే చేజేతులారా చేసుకున్నావని కించిత్ మాటైనా అనకుండా ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసు కదమ్మా. తెలుసు నాన్న, మీరు చేసిన తప్పుని చెప్పి దెప్పి పొడిచి అవతల మనిషిని ఇంకా కృంగదీయదలుచుకోలేదు. అక్క కాస్త ధైర్యంగా మనమున్నామన్న భరోసాతోటి భవిష్యత్తు గురించి భయపడకుండా ధైర్యంగా నిలబడ్డానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఆ స్వేచ్ఛనిచ్చారు. నీకు అర్థం అవుతుంది, మరి తనేం అర్థం చేసుకుందమ్మా? జరిగినవన్నీ తను చూస్తూ ఉంది. జరుగుతున్న వాటిల్లో అందరికంటే ఎక్కువగా నలిగిపోయేది, నష్టపోయేది తానే. కాబట్టి అన్నీ ఆలోచించి ఆచితూచి అడుగేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకంతో వాణ్ణి వెళ్ళి జైల్లో కలుస్తానంటే కనీసం మనం ఎవరూ తోడు వెళ్లకుండా పంపించాం. అది ఏ నమ్మకంతో తనకిప్పుడు అన్నీ తెలిసొస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పటడుగు వేయదు, ధైర్యంగా బ్రతకడం నేర్చుకుంటుంది. రేపు నేను ఉన్నా లేకపోయినా నా బిడ్డ తనను తాను చూసుకోగలదు. తను ఒంటరిగానైనా బతకడానికి, సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడుతుందనే నమ్మకంతో ఇదంతా చేశాను. అక్కకన్నీ అర్థం అవుతున్నా అమాయకురాలు కదా నాన్న. మనమే కాస్త తనకు అర్థం అయ్యేటట్టు చెప్పాలి. నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? తనేం అర్థం చేసుకుంటుందో. అక్కో 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 ఏమిట్రా రోగం వచ్చిన కోళ్ళలాగా అలా అక్కో అక్కో అని అరిచి చస్తున్నా? అక్కు పక్షి నిన్ను గొంతు పిసుకు చంపేయాలి. ఉత్సాహంగా ఒక విషయం చెప్పాలని వస్తే రోగం వచ్చిన కోడి, పక్షవాతం వచ్చిన పక్షి అని నానా మాటలంటావు. అసలు నువ్వు కన్నతల్లివా, కొరివిదెయ్యానివా? ఎప్పుడు చూసినా కాల్చుకు తింటావు. ఎవర్రా ఎవర్రా నేను కొరివిదయ్యన్నా? ఆపండిద్దరు. చూడక్క, అసలు నన్ను కన్న కొడుకులా చూస్తుందా? ఎప్పుడు చూసినా ఏదో ఒక మాట అని నన్ను డ్యామేజ్ చేస్తూనే ఉంటది. ఈవిడితోటి పెద్ద టార్చర్ అయిపోయింది. ఈ అమ్మ నాకు నచ్చలేదక్క, తరివేయ్. కావాలంటే మనం వేరే అమ్మను దత్తత తెచ్చుకుందాం. రేయ్, కన్న తల్లిని తరిమేసేసి వేరే తల్లిని దత్తత తెచ్చుకుంటావా? నీ దుంపదగ ఎంతకు తెగించావురా? అమ్మా, ఆ నోరు కాసేపు కూడా వాగకుండా ఊరుకోదు కదా. వాడేదో చెప్పడానికి ఉత్సాహపడుతూ వస్తే వచ్చి రాగానే అసలు ఆగనివ్వకుండా ఏదో ఒకటి అంటూనే ఉన్నావు. అలా గడ్డి పెట్టక్క. అంతేరా, కలికాలం కన్న తల్లికి తిండి పెట్టకుండా గడ్డి పెట్టే పిల్లలే ఉన్నారు ఇప్పుడు. అమ్మా, మేం తిండి పెడుతున్నా నీ బుద్ధి మాత్రం గడ్డి తింటూనే ఉంటుంది. ఇప్పటికైనా ఆ నోరు ఆగుతుందేమో చూడు. లొడలొడ వాగుతూనే ఉంటావు. అవునక్క, ఇది నోరు కాదు, మునిగిపోయిన కోనేరు. రే నిన్ను! అమ్మా, ఇంకొక మాట మాట్లాడావంటే నేనే నీ పీక నొక్కేస్తాను. మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. ఛీ! ఆ? కోటి, నువ్వు చెప్పరా. అక్క, ఇవాళ బ్రహ్మాండమైన దృశ్యం చూశానే. నువ్వు కలలు కంటున్న రోజు ఎంతో దూరంలో లేదు. ఆ నందు మధు విడిపోయే రోజొచ్చింది. అవునా? ఏమంటున్నావురా నువ్వు? ఆ, ఇప్పుడు చూడు ఏం ఉత్సాహమో. ఒక కాపురం కూలిపోతుంది, ఇద్దరు విడిపోతున్నారంటే మాత్రం పళ్ళన్నీ బయటపెట్టి ఓ ఇకిలించి మరీ అడుగుతావు ఉత్సాహంగా. ముందు చెప్పరా, ఏం చూసావు నువ్వు? వాడిని మాట్లాడిస్తేనే కదా నువ్వు. ఆ, అక్క, ఇవాళ ఆఫీస్ అయిపోగానే ఆ నందుగాడు మధుని కారెక్కించుకున్నాడు. వాళ్ళటు వెళ్ళగానే నేను వెనక 2 వీలర్ బుక్ చేసుకుని ఫాలో అయ్యాను. ఆ ఆఫీసు నుంచి మలుపు తిరగగానే ఆ రెండో వీధి వస్తుంది. ఆ వీధిలో కారు దిగి మరీ రోడ్లో నానా బీభత్సంగా గొడవపడ్డారు. ఏంట్రా, కారు దిగి రోడ్డు మీద గొడవ పడుతున్నారా? అదే కదా, విన్న మీకే ఎంత షాకింగ్గా ఉంటే చూసిన నాకెంత షాకింగ్గా ఉంటది. దేని గురించి గొడవ పడ్డారు? గొడవేంటో నాకు తెలియదక్క, కానీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నది మాత్రం నాకు అర్థమైంది. ఒరే,
వాళ్ళేం గొడవ పడుతున్నారో తెలుసుకోకుండా నువ్వు ఇక్కడికి వచ్చి గొడవ పడ్డారని చెప్తావేంట్రా? నిన్ను చంపి జైలుకెళ్ళిపోతానే సుఖంగా ఉంటది. నీతో ఈ టార్చర్ పడ్డం కంటే రోడ్డు మీద గొడవ పడుతుంటే నేను దగ్గరకెళ్ళి ఎలా చూడను? ఏం గొడవ పడుతున్నారని ఎలా విన్ను? దూరం నుంచి ఎలా చూడగలను? ఆలోచించుంటే ఏదో ఒక మార్గం దొరికేదిరా. నువ్వు మాట్లాడుకో, నాకు చిర్రెత్తుకొస్తుంది. ఓపెన్ ప్లేస్లో వాళ్ళు గొడవ పడుతుంటే ఆలోచించుకుని నేను ముసుగేసుకుని వెళ్ళి విననా? నువ్వు నీ టార్చరు. అక్క, నువ్వేంటి ఆలోచిస్తున్నావు? కాదు, ఆఫీస్ దగ్గర కార్ ఎక్కేటప్పుడు వాళ్ళేం గొడవ పడలేదా? నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేసావా? లేదక్క, అక్కడ మామూలుగా ఎప్పట్లాగే ఉన్నారు. కానీ కారెక్కిన నిమిషానికే ఇలా కొట్టుకోవడం నాకు విచిత్రంగా ఉంది. లేదురా, వాళ్ళేదో సీరియస్గా గొడవ పడుతున్నారు, కానీ బయటికి చూపించుకోవడం లేదు. నా అనుమానం కూడా అదే. ఆఫీసులోనేమో ఎంచక్క కలుసుంటున్నట్టే ఉంటున్నారు, బయటేమో కొట్టుకుంటున్నారు. రే, ఆ విషయం ఎలాగైనా తెలుసుకోవాలి. అక్క, నందుగాడి జీవితంలో ఏది జరిగినా నందుగాడికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు గాని నందుగాడి ప్రేతాత్మ ఒకటి ఉంది. ఆ ప్రేతాత్మకు మాత్రం తెలుస్తుంది. ప్రేతాత్మ అదెవర్రా? ఇంకెవరో ఆ రూతర్గాడు. వాడికి అన్నీ తెలుసుంటాయి. అలాగని వాడినెలా అడుగుతాంరా? అడిగినా వాడు చెప్తాడంటావా? చచ్చినా చెప్పడు. మరి వాళ్ళ మధ్య ఏం జరుగుతోందో తెలుసుకోవడం ఎలాగరా? దీనికంతలా ఆలోచించడం ఎందుకు? ఇప్పుడు ఆ నందుగాడి ఇంటికి రాగానే, ఏంట్రా నీకు మధుకేదో గొడవైందంట కదా, కారు దిగి మరి రోడ్డు మీద గొడవ పడుతున్నారంట కదా, కోటి చూశాడని చెప్దాం. కోటిగాడు చూశాడనేటప్పటికీ వాడు చచ్చినట్టు చెప్తాడు కదా. ఏడ్చినట్టే ఉన్నాయి నీ తెలివితేటలు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతున్న విషయం మనకు తెలిసినట్టు బయటికి చూపించలేం కదా. వాళ్ళ గొడవ మనకి తెలిసిందని తెలిస్తే చచ్చినట్టు వాళ్ళని కలపడానికి, రాజీ కుదర్చడానికి మాట్లాడి తీరాలి కదా. అవును, మరి వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా ఉత్తమ తల్లివి, గొప్ప అత్తవ. మరి అలా ఉన్నాను గనకే ఇన్నాళ్ళు పబ్బం గడుస్తోంది. మరిప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎలా తెలుసుకోవడం? చూద్దాం, ఏదో ఒక దారి దొరకకుండా పోదా. ఏమైనా గొప్పోలే సార్. నాలంటోడికి కష్టం బాధ వచ్చిందనుకోండి, వారం 10 రోజులు స్నానం చేయకుండా అదే మురికి బట్టల్లో గడ్డం చేసుకోకుండా చెత్తపుట్టలు పడేసిన మసిపీలకలాగా ఉంటాం. కానీ మీరు మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని రెప్పపాట్లో టీషర్టు షార్టు తెప్పించుకొని వేసుకొని రిలాక్స్డ్గా బాధపడుతున్నారు చూడండి. గొప్పోలే సార్. రే, బాగా చిరాగ్గా ఉందిరా. ఆ ప్యాంటు షర్ట్లో పొద్దున్నుంచి ఈ వేడిలో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఆన్లైన్లో తెప్పించుకున్నా. అయినా నేను ఏం బట్టలేసుకున్నానని చూస్తావా? నా ప్రాబ్లం ఏంటనేది చూస్తావరా నువ్వు? మిమ్మల్ని మీ ప్రాబ్లంని తరతరాలుగా చూస్తూనే ఉన్నానుగా, అది మారుతుందా ఏంటి? పెగ్గేస్తారా? రే, నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదని చెప్పి నేను నీ దగ్గర కూర్చుంటే నన్ను కూడా మెల్లిగా తాగుబోతుని చేసేలా ఉన్నావు కదరా. బాసు, తాగుబోతూ ఇన్సల్ట్ చేయకండి. వీఆర్ ట్యాక్స్ పేయర్స్, రెస్పెక్ట్ ఇవ్వండి. తాగుబోతోడికి మళ్ళీ రెస్పెక్ట్ ఒకటి. ఎదుగో, మళ్ళీ అగైన్ యు ఆర్ టాకింగ్ తాగుబోతు. ఐఎమ్ నాట్ తాగుబోతు, ఐఎమ్ ట్యాక్స్ పేయర్. దేశంలో జనాభా అంతా ఒకలా ఉంటే మేం మాత్రం నిజాయితీగా ఉంటాం. ఏంట్రా నిజాయితీగానా? మరి కాదా? మాలాంటి మందు బాబులు ఎంత నిజాయితీగా ఉంటారో మీకేం తెలుసు. ఇప్పుడు గ్యాస్ రేట్ పెరిగిపోయినా, పెట్రోల్ రేట్ పెరిగిపోయినా, పప్పు ఉప్పు రేటు పెరిగిపోయినా, బియ్యం రేటు పెరిగిపోయినా దేశంలో జనాభా అంతా ఓ అని గొడవ చేస్తారు. ధరలు తగ్గించమని రోడ్డు మీదకెక్కి ధర్నాలు చేస్తారు. కానీ మేము
ఎప్పుడైనా మందు రేట్లు పెంచేశారని ధర్నాలు చేశామా? మందు కల్తీ అయిపోయిందని మందు మానేశామా? నెవర్. ఏ దేశ నాయకుడు పుట్టినరోజు మందు షాపులు బంద్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి ఇంకో కుటుంబాన్ని పోషించడానికి మందు కొనుక్కొని మరీ తాగుతున్నాం. అసలు అంతెందుకు, మీరు రకరకాల ఎమోషన్స్తో రకరకాలుగా బిహేవ్ చేస్తారు. కానీ మాకు ఏ ఎమోషన్ వచ్చినా ఒకే రకంగా ఉంటాం. మీకు బాగా కష్టం వస్తే తిండి తిప్పలు మానేసి భార్య మీదో తల్లి మీదో మీ కోపాన్ని చూపిస్తారు. కానీ మేమలా కాదు. సంతోషంగా ఉన్న మందేస్తాం, బాధలో ఉన్న ఆ కోపాన్ని అమ్మ నాన్న మీదో కట్టుకున్న భార్య మీదో స్నేహితుల మీదో చూపించకుండా అప్పుడు కూడా ఈ మందే తాగుతాం. బోరు కొట్టిన మందు తాగుతాం, చిరాకొచ్చిన మందు తాగుతాం, సరదాగా ఉన్న మందు తాగుతాం, ఎవడైనా పుట్టినా మందు తాగుతాం, చచ్చినా మందు తాగుతాం. మేము అన్ని వేళలా ఒకేలా ఉంటాం. మీలా కాదు బాసు. ఒరే బాబు, నీకు దండం పెడతాన్రా. నేను నా ఏడిపే నాకు అర్థం కాక ఏడుస్తుంటే నీ పురాణం ఏంట్రా ఇప్పుడు? సర్లే, మీ ఏడిపేద మీరు ఏడవండి. ఏం చెయ్యన్రా? తనని ఎన్ని రకాలుగా కన్విన్స్ చేయాలని చూసినా కన్విన్స్ అవడం లేదు. నన్ను శత్రువులాగే చూస్తుంది, నమ్మడం లేదు. దానికి నా దగ్గర సింపుల్ ఐడియా ఉంది. మీరు మేడంకి నిజాయితీగా చెప్పాలని ఒక లెటర్ రాశారు కదా, ఇప్పుడు ఆ లెటర్ ఇవ్వండి. ఆ లెటర్ ఎంత వెతికినా కనపడడం లేదు. మళ్ళీ అదే లెటర్ని అచ్చు గుద్దినట్టు అదే విధంగా ఇంకో కాపీ రాసేయండి.